ఈ సమయంలో మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయం 22వ వచనములో ఉన్న ఒక మాట చదువుదాం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. చదవబడిన లేఖన భాగము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన భక్తులను మీరు దీవించండి. నీ వాక్యము సజీవమైనది, రెండంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి మా ప్రాణము ఆత్మదేహాలు విభజించినంత మట్టుకు దూరుచు హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రియులరా, మనం చదివిన వాక్య భాగంలో యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళారట. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఏ తేలు? ఏదో తేలుగా చెప్పండి. ఏ తేలు అది? బేతేల్. బేతేలు అనే మాటకు అర్థము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దీన్ని యాకోబు ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఆది కాండములో 28వ అధ్యాయములో ఆ మాట మనం చదువుతాం. సో బేతేలు అనగా దేవుని మందిరం. చెప్పండి, అందరూ చెప్పండి. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం. ఈరోజు మనం ఇక్కడ దేవుని మందిరాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒక సుందరమైన చాలా గొప్ప దేవాలయం నిర్మాణం కాబోతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇట్స్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఆరంభం మాత్రమే గనక ఆ తర్వాత ఇది చాలా గొప్పదిగా దేవుడి స్థలాన్ని దీవించబోతున్నాడు. దేవుడు తన దాసునికి గొప్ప దర్శనం ఇచ్చాడు కనుక ఇది దేవుని మందిరం. బేతేలుకు వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారట? బేతేలు. మరి బేతేలుకు వెళితే ఏం జరిగింది? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. చెప్పండి, దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఎవరైతే బేతేలుకు వెళ్ళారో, బేతేలుకు వెళ్ళాలని ఇష్టపడ్డారో, బేతేలుకు వెళ్ళడానికి ప్రయత్నించారో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. బేతేలు అనగా దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఇంటి వారు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. యోసేపు ఇంటి వారు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరంతా చాలా బాగా చెప్తున్నారు, మంచి విశ్వాసులాగా ఉన్నారు. చెప్పండి, యోసేపు ఇంటి వారు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండెను. ఇప్పుడు మూడోసారి కొద్దిగా మార్చి చెప్పుకుందాం. మా ఇంటి వారందరూ దేవుని మందిరానికి వెళితే దేవుడు మాకు తోడుగా ఉంటాడు. అబ్బాబా, చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. మా ఇంటి వాళ్ళందరూ దేవుని మందిరానికి వెళితే దేవుడు మాకు తోడుగా ఉంటాడు. చాలా చక్కగా చెప్పారు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. భక్తిహీనులాతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేతాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని
జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది నా హృదయమెంతో. జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది నా దేహమెంతో నీకై ఆశించే. నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేతాలంతగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేతాలంతగా. దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను దేవుని మందిరానికి వెళితే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉంటాడట. మరి దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు తోడుగా ఉండటం ఏదో ఊరికే మనతో ఉన్నట్టు కాదు. దేవుని మందిరానికి వెళ్ళే భక్తులందరికీ కూడా దేవుడు తోడుగా ఉండి ఏమేమి చేస్తాడో ఒక 2-3 విషయాలు దేవుని వాక్యంలో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూచినట్లయితే దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉండి వారిని స్వస్థపరుస్తాడట. అది మొదటి విషయం. చెప్పండి, దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 13-14 వచనాలు చూచినప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13-14 వచనములలో యేసుక్రీస్తు వారు ఒక రోజునట సమాజ మందిరానికి లేకపోతే ప్రార్థనా మందిరానికి వెళ్ళాడట. ఆయన ఇలాగే బోధించాడు. ఆయన బోధ విన్న వారందరూ కూడా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తరువాత యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి చాలా మంది రోగులను, బలహీనులను, అస్వస్థతగా ఉన్న వాళ్ళందరినీ కూడా యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. చూసారా, మందిరానికి ఎవరో భక్తులు మాత్రమే కాకుండా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా, ఆరోగ్యం లేని వారు, అనారోగ్యంగా ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, స్వస్థత లేని వారు, ఎవరైతే సమస్యలతో బాధలలో ఉన్నారో వారందరూ కూడా మందిరంలో ఉన్నారు. సో ఆ మందిరానికి వచ్చినప్పుడు వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చారట. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసయ్య ఏం చేశాడో తెలుసా? వారిని ముట్టి స్వస్థత పరిచెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు దేవాలయమునకు వచ్చిన బలహీనులు ఎవరైతే ఉన్నారో, దేవాలయమునకు వచ్చిన అనారోగ్యముతో ఉన్నవారు ఎవరున్నారో, కుంటివారు, గుడ్డివారు, బలహీనమైనటువంటి వారు, ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి వారు ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవా నన్ను స్వస్థపరచండి అని ప్రార్థన చేసుకుంటారో వారిని యేసయ్య దర్శిస్తాడు, స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఇలాగే సమాజ మందిరంలోకి వెళితే అందరూ బాగానే కూర్చున్నారు, ప్రార్థన అయిపోయింది, అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోయే సమయంలో యేసు ప్రభు వారు అన్నాడు, ఒక ముసలావిడ్ని ముందుకు పిలిచాడు. అమ్మా నువ్వు ఇలా రా అన్నాడు. వచ్చినప్పుడు ఆవిడ వంగిపోయి వస్తా ఉందట. అలా వంగిపోయి వస్తూ ఉంటే అందరూ అనుకున్నారు, యేసు ప్రభు ఏంటి, ఎవరన్నా ఆ దేవాలయంలో గొప్పోడిని పిలవాలి, ధనవంతుణ్ణి పిలవాలి, పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళని పిలుచుకోవాలి, కానీ ఎవరో ముసలావిడిని పిలిచాడు. ఆవిడ వంగిపోయి, నడుము వంగిపోయి వచ్చిందట. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెను గద్దించి ఆమెను స్వస్థపరిచాడు. వెంటనే ఆ నడుమొంగిపోయిన స్త్రీ దిగ్గున లేచి నిలబడి ప్రభువుని స్తుతించిందట. దేవునికి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, దేవాలయమునకు నడుమొంగిపోయినటువంటి స్త్రీ వచ్చింది. ఆమె నడుము వంగిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమెని బలహీనపరిచే దయ్యం పట్టిందట. అది ఆమె రోగం. అంటే ఆమె రోగం ఏమో నడుము వంగిపోయింది. అందులో 18 ఏళ్ల నుంచట.
ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడ నడువంగిపోయిన స్త్రీగా ఉంటే అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంటి వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు, ఈవిడకి ఏదో నడువులు పడిపోయినాయిలే, ఏమీ స్వస్థత ఏముంటది అని అనుకుంటా ఉండి ఉంటారు. అలాగే ఆమెను ఎరిగిన వారు బంధువులు కానీ స్నేహితులు కానీ ఏం చెప్తారు, సరే పెద్ద ఆవిడ అయిపోయింది, నడువంగిపోయిందిలే అని సైలెంట్ గా ఉండుంటారు. ఒకవేళ కుటుంబీకులు ఎవరైనా అనుకుంటారు కాబట్టి ఆమెని హాస్పిటల్స్ కి వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళుంటారు. డాక్టర్లకు కూడా ఏం అర్థం కాదు. డాక్టర్లు కూడా అదే కదా, తీయాల్సిన స్కాన్లు అన్ని తీస్తారు. తీసిన తర్వాత ఏం కనపట్లేదు, ఒక వారం రోజులు మందులు ఆడుకుంటున్నారు ఈ డాక్టర్లు అందరూ. ఇప్పుడు అందరూ ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లా, ఆ జబ్బు ఎందుకు వచ్చింది వాళ్ళకి తెలియట్లా. ఎందుకు వచ్చిందో యేసయ్యకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. నీ నడుము ఎందుకు వంగిపోయిందో, నువ్వెందుకు బలహీనమైపోయావో, నువ్వెందుకు నడవలేకపోతున్నావో, ఏ బలహీనతలతో ఉన్నావో, ఏ అనారోగ్యములతో ఉన్నావో డాక్టర్లకు అర్థం కాకపోవచ్చు, వైద్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ యేసయ్యకు తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే ఆ నడుము వంగిపోయిన స్త్రీని, ఆమెలో ఉన్నటువంటి బలహీన పరిచే దయ్యాన్ని గద్దించగానే పొలోమని పారిపోయింది. అమ్మగారు లేచి దిగ్గును లేచి తీపుడు తీసుకొని మందిరం జమ్మటం మొదలు పెట్టింది. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూసారా, అంతకు ముందంతా ఏవిడేం చేస్తుద్దిలే, నువ్వు వెనకాల కూర్చో, నువ్వెందుకు ముందుకు వచ్చేది, ఈ జనం మీద పడిపోతారు అని ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చి ఉంటారో. ఇప్పుడు ఆవిడ అందరికంటే ముందు వస్తుంది, మందిరం అంతా శుభ్రం చేస్తుంది. ఏమిటమ్మా ముసలావిడ నీ కథ అంటే, యేసయ్య నన్ను బాగు చేశాడో అందుకే నేను మందిరాన్ని బాగు చేస్తా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో మన రోగాలేంటో, మన బలహీనతలేంటో అందరికీ అర్థం కాకపోవచ్చు, యేసయ్యకి మాత్రం తెలుసు. ఓ రోజున యేసుక్రీస్తు వారు ఇలాగే వీధిలో వెళుతూ ఉండగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నదట. ముట్టుకున్న వెంటనే ఆమె స్వస్థత పడింది. యేసు ప్రభు వారు ఏదోలే ఆవిడ స్వస్థపడింది, మెదలకుండా వెళ్ళిపోవచ్చు కదా, నన్ను ఎంతో మంది ముడుతుంటారు, ఎంతో మంది తాగుతుంటారు, ఎంతో మంది స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోవచ్చు కదా. ఆయన టక్కుమని ఆగిపోయి, నన్నెవడో ముట్టుకున్నారు, నాలో ప్రభావం పోయింది, ఆమె ఎవరో బయటికి రావాలన్నాడు. ఆవిడేమో బయటికి రాకుండా ఏదో రీతి అదేమో బయటికి చెప్పుకునే జబ్బా, అందులో 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. పబ్లిక్ లోకి వచ్చే జబ్బు కాదు అది, చెప్పుకునే జబ్బు కాదు, చెప్పలేని జబ్బు, అందరికి చెప్పుకోలేని జబ్బు. కొంతమందికి అలాంటి జబ్బులే ఉంటాయి కదా, ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? వాళ్ళే లోపల మదన పడిపోతూ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అయినా విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఆ ప్రభావం ఆయనలోకి వచ్చి స్వస్థత పడింది. అయితే యేసు ప్రభు బయటికి లాగాడు. ఎవరది నన్ను ముట్టుకుంది అన్నాడు. దండం పెట్టుకొని బయటకు వచ్చేసింది. ఏంటమ్మా, ఏంటి నీ జబ్బు? అయ్యా, నేను 12 సంవత్సరాల నుంచి ఫలానా జబ్బుతో బాధపడుతున్నాను. అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడి తిని ఏమైందట? ఏంటి, డాక్టర్ల చేత తిప్పలు వస్తాయా? ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్కు దొరికావంటే చాలు, ఇక నువ్వు మళ్ళీ ఇంటికి రావు. పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఇప్పుడు జబ్బు మీద జబ్బు, ఇచ్చే మందుకి సైడ్ ఎఫెక్ట్, ఆ సైడ్కి ఇంకో సైడ్, ఇక నువ్వు పర్మనెంట్ పేషెంట్. అందుకనే ఆవిడ వైద్యుల చేత తిప్పలు పడింది. ఈనాడే కాదు, 2000 సంవత్సరాల క్రితమే వైద్యుల చేత తిప్పలు పడినటువంటి వ్యక్తి ఉన్నది. అందుకని ఆ తిప్పలు పడలేక యేసయ్య దగ్గరికి వెళితే, బాగుపడితే బాగుపడతాను, చచ్చిపోతే చచ్చిపోతాను, కానీ ఇక వైద్యులతో పని లేదనుకుంది. ఆ విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళితే దేవుడు తోడుగా ఉండి మొట్టమొదట మనకేం చేస్తాడు చెప్పండి? స్వస్థత కలుగజేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉన్నది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయములలో నీకు నాకు స్వస్థత. మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, మన కోసం గాయపడ్డాడు, మన కొరకు ఆయన ఎంతో ఖిన్నుడైపోయాడు మనల్ని స్వస్థపరచడానికి. ప్రియ స్నేహితుడా, నువ్వు దేవుని మందిరానికి రా. దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి, మన గ్రామమును ఆశీర్వదించి, ఒక గొప్ప దైవజనుడిని ఇక్కడికి పంపించి, ఒక గొప్ప దర్శనంతో ఇక్కడ ఒక మందిర నిర్మాణం జరగాలని ప్రయత్నం చేస్తుండగా, ఎలాంటి రోగము, ఎలాంటి బలహీనతలు కలిగిన వ్యక్తి అయినా
యేసయ్య దగ్గరికి రండి, దేవుని మందిరానికి రండి. అలనాడు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు రోగులైన వారందరూ ఆయన దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మందిరములో స్వస్థత ఉన్నది. రెండవ విషయాన్ని దేవుని వాక్యములో చూస్తే, మందిరములో నాటబడితే అంతకంతకు అభివృద్ధి చెందుతావు. 92వ కీర్తన 13వ వచనములో చూచినప్పుడు, ఎవరైతే దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంటారో వారు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో, దేవుని మందిరములో ఎవరైతే ఉంటారో అట్టి వారు దినదినము కూడా బలాభివృద్ధి పొందుతారట. అందుకే 84వ కీర్తన 4 నుండి 7 వచనాల వరకు ఉన్న భాగములో చూస్తే, వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు. దేవుని మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరానికి వచ్చావు, దేవుడేదో మేలు చేశాడు, మరి మేలు చేసిన తర్వాత వెళ్ళిపోవటమేనా? కాదట. మేలు చేశాడు కాబట్టి నేను దేవుని మందిరములో నాటబడాలి. చెప్పండి, దేవుని మందిరములో నాటబడాలి. నాటబడటం అంటే అందరికి అడ్డంగా దిట్టంగా కూర్చోటం కాదు. నాటబడటం అంటే ఇది నా మందిరము, దేవుడు నాకు ఈ స్థలాన్ని ఇచ్చాడు, నాకు దేవుడి మందిరాన్ని ఇచ్చాడు, ఒక గొప్ప దైవజనుడిని ఇచ్చాడు, నేను వాక్యం వింటాను, నేర్చుకుంటాను, ఆత్మీయంగా బలపడతాను, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నేను నేర్చుకుంటానికి ఒక గొప్ప అవకాశం నాకు ఈ మందిరాన్ని దేవుడిచ్చాడు అని చెప్పి ఆ మందిరములో స్థిరంగా ఉండాలి. ఎవరు మందిరం పెడతాడికి వెళ్ళిపోవటం కాదు, ఎవరు మీటింగులు పెడతాడికి వెళ్ళిపోవటం కాదు, అక్కడ పెద్ద చాలా మందిరం ఉంది, ఇదేంటంటే రేకుల షెడ్ లాగా ఉంది అనుకోవడం కాదు. దేవుడు మనకి మందిరాన్ని ఇచ్చాడు, ఈ మందిరములో నాటబడాలి. మా సంఘంలో ఒక టీచర్ గారు ఉన్నారు. ఆవిడ ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చారు ఒక రోజు. ఏమిటి అని అంటే, మన మందిరానికి రావటం మొదలు పెట్టినప్పుడే ఆమెకు ఒక బిడ్డ కలిగాడు. ఆ బిడ్డ కలిగిన తర్వాత అప్పటి నుంచే మందిరానికి పరిచయం అయింది. ఆ మందిరానికి కంటిన్యూగా రావటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ బిడ్డకి 31 సంవత్సరము పెళ్ళయింది మొన్న ఈ మధ్య. ఒక 10 ఏళ్ల క్రితం ఆమె మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే, నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నేను ఈ మందిరానికి వస్తున్నాను, నా బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ సండే స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టాడు, వాక్యం నేర్చుకున్నాడు, యవనస్తుడు స్థాయికి వచ్చాడు, వాక్యం నేర్చుకొని మందిరంలో పరిచర్య చేయటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అనేక మంది యవనస్తులను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆయన పరిచర్య సేవ చేస్తూ ఉన్నాడు. ఇంత అభివృద్ధిని నా బిడ్డలో చూచి నాకు సంతోషంగా ఉంది. కానీ నా బిడ్డతో సమానంగా పుట్టినటువంటి నా స్నేహితుల పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెడిపోయి సరైన ప్రవర్తన లేకుండా, కుటుంబాలతో సఖ్యత లేకుండా, కుటుంబంలో సంతోషం లేకుండా, తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. కానీ నా కుమారుడు చిన్నప్పటి నుంచి దేవాలయంలో పెరగడం వల్ల పెరిగి పెద్దవాడు మంచి ప్రయోజకుడుగా ఉన్నాడు అని తన కుమారుడు గురించి ఆ తల్లి చెప్పినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. దానికి కారణం ఏంటి అని ఆవిడ చెప్పినప్పుడు ఒకే ఒక మాట ఆవిడ చెప్పింది, దేవుడు నాకు ఈ మందిరాన్ని ఇవ్వబట్టి, నేను ఈ మందిరానికి వెళుతూ ఉండటాన్ని బట్టి, నా బిడ్డ నాతో మందిరానికి రావటం వలన, మందిరములో సండే స్కూల్లో వాక్యం నేర్చుకొని యవనస్తుడుగా ఈ మంచి స్థాయిలో పెరిగి పెద్దవాడు మంచి ప్రయోజకుడైపోయి ఈరోజు మంచిగా చదువుకొని ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వివాహం చేసుకుని నా కుమారుడు చాలా బాగున్నాడని తెలియజేసినప్పుడు, దేవుని మందిరములో ఒక వ్యక్తి నాటబడితే, స్థిరంగా ఉంటే, సహవాసములో ఉంటే, దేవుని మందిరములో ఎక్కువ స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉంటే, అటు ఇటు తొనికిపోకుండా ఇది మా మందిరము, మా దైవ సేవకుడు, మా సంఘము అని మందిరములో నాటబడిన వాడు దినదినాభివృద్ధి పొందుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మందిరంలో స్థిరంగా ఉంటే అభివృద్ధి అవుతామండి. ఒక చోట స్థిరంగా లేకపోతే అభివృద్ధి అవుతారా చెప్పండి? ఓ మొక్క ఉందనుకోండి, ఓ మొక్క నాటబడిన దగ్గర అది అక్కడే దాన్ని వేపు చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ కాదు అని చెప్పి ఇంకో చోట వేసామనుకో, దాన్ని తీసి ఏమవుతుంది,
ముందు కొంత ఎండిపోద్ది, మళ్ళీ ఎప్పుడుకో చిగురు వచ్చింది, అమ్మయ్య బతికింది అనుకుంటావు. అది మళ్ళీ చిగురు పెట్టి మళ్ళీ మొలకెత్తి మళ్ళీ బాగా వచ్చేసరికి ఈలోపు అది ఆడ ఉండకుండా ఆడేదో బాగుందని చెప్పి దాన్ని బీకి ఇంకో చోట వేసావనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోవచ్చు, అసలు లేకుండా పోవచ్చు, ఎండిపోవచ్చు. అందుకనే దేవుని మందిరములో నాటబడాలి, స్థిరపడాలి, సహవాసములో ఇది దేవుడు నాకు ఇచ్చిన మందిరం అని నిలబడితే దినదినం అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ మందిరం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రారంభించినప్పుడు ఇంత చిన్న మందిరమే, కానీ రేపు మీరు చూడబోతున్నారు, నేను చూస్తున్నాను. ఎందుకంటే అయ్యగారు బాపట్లలో చాలా పెద్ద మందిరం వేశాడు. నేనే ఆశ్చర్యపోయి, ఇంత ఎడలు పెట్టబెట్టావయ్యా అంటున్నాను నేను. పెట్టేశానండి అన్నాడు. ఇంత పొడుగు, ఇంత వెడల్పు, బాప్తీసాలు ఇవ్వటానికి ఎంత పెద్ద తొట్టి కట్టాడని. ఆ తొట్టిలో ఒకేసారి 20 మందికి ఇవ్వచ్చు. అంటే విజన్ చూడండి, దర్శనం. అయ్యగారికి దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు. మరి ఈ స్థలంలో ఇక్కడ ఇది ఏర్పాటు అయిందంటే దేవుడు రానున్న దినాల్లో మీతో పాటు మందిరం అభివృద్ధి అవుతుంది, మందిరముతో పాటు మీరు కూడా అభివృద్ధి అవుతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మందిరంలో నాటబడండి, స్థిరంగా ఉండండి. నాటబడిన వారైతే దినదిన అభివృద్ధి చెందుతారు. వారు ఎంతో బాకా లోయలో పడి విజయోత్సాహాలతోటి సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. నంబర్ 2, మొదటిది ఏంటి చెప్పండి? దేవాలయానికి వస్తే స్వస్థపరుస్తాడు. రెండవది, దేవాలయంలో నాటబడితే మనము దినదినం కూడా మన పిల్లలు, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. మూడవదిగా గమనించినట్లయితే దేవుని మందిరములో పరిచర్య చేయాలి. దేవుని మందిరములో పరిచర్య చేసినటువంటి వాళ్ళని దేవుడు ఎంతగానో ఆనందింపజేస్తాడట. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి జనాంగము, ఆ జనాంగానికి నేను ఒక ప్రత్యేకమైన పేరు పెడతాను. ఆ పేరు పెట్టబడిన జనాంగం ఎవరైతే ఉన్నారో వారు దేవుని మందిరమునకు వచ్చి నా విశ్రాంతి దినమును క్రమము తప్పకుండా ఆచరించుచు నా మందిరములో పరిచర్య చేసేవారు ఎవరైతే ఉంటారో వారిని ఆనందింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరికీ నిజమైన ఆనందాన్ని కలిగిస్తాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆనందించే జీవితం, సంతోషంగా గడిపే జీవితం ప్రభు నీకు ప్రసాదిస్తాడు. దేనికంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో పరిచర్య చెయ్యాలి. దేవుని మందిరములో పరిచర్య చేసిన ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో లూకా సువార్తలో 2వ అధ్యాయము 36-37 వచనాల్లో ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆమె పేరు అన్న. చెప్పండి, ఆమె పేరేంటి? మొన్న కాదు. చెప్పండి, ఆవిడ పేరేంటి? అన్నం అంతకంటే కాదు. చెప్పండి, ఏం పేరు? ఆమె పేరు అన్న. అన్న అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. హన్న వేరు, అన్న వేరు. హన్న అనేటువంటి ఆవిడకేమో పిల్లలు లేకపోతే, ఆవిడ పిల్లలు లేనప్పుడు ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళి బాబు నాకు కుమారుణ్ణి నాయనా అని ప్రార్థన చేసుకుంది. దేవుడు ఏం చేశాడు? కుమారుణ్ణి ప్రసాదించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరంలో ఎంత మహత్యం ఉందంటే, పెద్ద బిల్డింగ్ ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి తోబుట్టువులు ఉన్నారు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఆ మంచి పేరు ప్రతిష్టలు కలిగిన ఆవిడ. ఎన్నుంటే సుఖం ఏంటి? బిడ్డలు లేరు కదా. ఎప్పుడైతే పిల్లలు లేరనుకుందో దీనికి పరిష్కారం నేను దేవాలయానికి వెళ్ళటమే అనుకుంది. దేవాలయానికి వెళ్ళి దైవజనుడితో చెప్పుకుంది, ప్రార్థన చేసుకుంది. దేవుడు కనికరించాడు, చక్కని బిడ్డనిచ్చాడు. ఆమె పేరు హన్న. చెప్పండి, ఆమె పేరేంటి? హన్న. అబ్బా, మీరంతా భలే భక్తులండి, భలే బాగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి ఇంకొక ఆవిడ పేరు అన్న అనేటువంటి ఆవిడ. ఈవిడట 84 సంవత్సరాలు బ్రతికిద్దంట. ఈ 80 సంవత్సరాలు బ్రతికి పెద్ద ఆవిడ అయిపోయింది. ఈవిడ దేవాలయములోనే ఉండిపోయిందట. దేవాలయములోనే ఉండి ఆమె ఒక ప్రవక్తగా మారిపోయిందంట. దేవాలయములో ఉండి ప్రవక్తగా మారిపోవటానికి, అంత అభివృద్ధిలోనికి రావటానికి గల కారణం ఏందో తెలుసా?
ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు నిర్ణయం తీసుకుందంటే, ఆమెకి పెళ్ళయిన తర్వాత అంట, యవనస్తురాలుగా ఉన్నప్పుడు, పెళ్ళైనప్పుడు 7 సంవత్సరాలే భార్యాభర్తలు కలిసి ఉన్నారట. 7 ఏళ్లే కాపురం. ఇక్కడ ఉన్న వాళ్ళకి పెళ్ళి ఎన్ని కాలాలు అయిందో, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయిందో కదా. ఆవిడికి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు అవటంతో ఆ భర్తకి మరి ఏ మెత్త వచ్చిందో కానీ ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే 7 ఏళ్లకి భర్త చచ్చిపోతే అమ్మాయి ఏం చేయాలి చెప్పండి? మనోళ్ళు అయితే పెద్దోళ్ళు ఏం చేస్తారు? అమ్మాయి అట్టకట్ట మళ్ళీ పెళ్లి చేసుకొని ఏదో రీతిగా వెళ్ళు నాయనా అని చెబుతారు. అందులో ఆ అన్న అనేటువంటి ఆవిడ చాలా గొప్ప భాగ్యవంతురాలు. ఆవిడేమి మరి అనామకురాలు కాదు, చాలా భాగ్యవంతురాలు. ఎందుకంటే ఆషేరు గోత్రములో పుట్టినటువంటి ఆవిడ. ఆ గోత్రమే చాలా ఆస్తులు కలిగినటువంటి, చాలా డబ్బు కలిగినటువంటి గోత్రం అది. ఎందుకంటే ఆషేరు గురించి దేవుడు అన్నాడు, రే ఆషేరు సామాన్యమైన వాడు కాదురా, రాజులు భుజించే ఆహారము వాడి దగ్గర దొరుకుతుంది అని దేవుడు దీవించాడు. వాళ్ళ తండ్రి చనిపోయేటప్పుడు యాకోబు గారు ఏమన్నారంటే, అరే ఆషేరు సామాన్యుడు కాదురా, వీడు తైలములో కాళ్ళు తడుపుకుంటాడు అంటే అంత గొప్ప ధనవంతుడైపోతాడు. తైలముతో కాళ్ళు ముంచుకుంటాడు వాడు. అంత గొప్ప ఆస్తిమంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయి. అలాంటి అమ్మాయి భర్త చనిపోతే ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబం కూడా మంచి ఆస్తిమంతులు అయి ఉంటారు కదా. వాళ్ళు ఏం చెప్పుంటారు? అమ్మ అరే భర్త చనిపోయాడు కదా, ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పుంటారు. కానీ ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? విచిత్రమైనటువంటి పని. అందరికి చెప్పేసింది, అన్నలారా తమ్ముళ్ళారా, అమ్మగా నాన్నగారు అందరికీ వందనాలు. నేను 7 సంవత్సరాలు నా భర్తతో ఉన్నాను, చాలు ఈ సంసార జీవితం. నేను ఒక నిర్ణయానికి వచ్చా, మీరెవరు బాధపడొద్దు. నాకు మళ్ళీ పెళ్లి చేయాలనో, లేకపోతే నా జీవితం ఇలాగ అయిపోయిందనో, నాకు భర్త లేడనో, ఏదో అనాథగా మిగిలిపోయాననో, విధవరాలైపోయాననో మీరు బాధపడబాకండి. నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఇక మిగిలిన జీవితం అంతా నేను దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడే ఉండి ఆ మందిరములో పరిచర్య చేసుకుంటూ ఆ మందిరముని కనిపెట్టుకోనుండి అక్కడికి వచ్చే భక్తులందరితో కూడా కలుసుకొని వాళ్ళందరికీ ఏదైనా పరిచర్యలు చేస్తూ ఆ మందిరం చుట్టూ అంతా కూడా బాగు చేసుకుంటూ దాని బాధ్యతలన్నీ తీసుకుంటూ నేను ఇంకా దేవుడికి అంకితం అయిపోయి దేవుడి సేవలో మునిగిపోతాను, అక్కడే ఉంటాను. ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నాకేదన్నా చిన్న గది ఇవ్వండి, నేను ఇక్కడే ఉండి ఈ మందిరాన్ని బాగు చేసుకుంటూ పరిచర్య చేస్తాను బాబు అని అడిగేసింది. తల్లిదండ్రులు అన్నారు, సరేనమ్మా నీ ఇష్టం రా అన్నారు. నేరుగా దేవాలయానికి వెళ్ళిపోయింది, మందిరానికి వెళ్ళిపోయింది. దైవ సేవకుడికి చెప్పింది, అయ్యా నా పరిస్థితి ఇది, మా వారు చనిపోయారు, మా వాళ్ళందరూ కూడా వేరే వేరే ఆలోచనలు చేస్తున్నారు, నాకైతే దేవుడి మందిరంలో సేవ చేసుకోవాలని ఉందండి. ఈ మందిరాన్ని బాగు చేసుకోవాలని, నా దేవుడి మందిరాన్ని నేను శుభ్రంగా ఉంచుకోవాలి, ఈ మందిరాన్ని నేను వచ్చేసరికి అంత చిమ్ముకొని ఈ పరదాలన్నీ వేసుకొని లైట్లు గీట్లు వేసి మైకులు గీకులు పెట్టుకొని ఇలాంటి పరిచర్యలన్నీ నేను చూసుకుంటాను బాబు, నాకు అవకాశం ఇవ్వండి అని అడిగింది. అప్పుడు పాస్టర్ గారు ఎగిరిగంత తెచ్చాడు. పాస్టర్లకు అలాంటి వాళ్ళు దొరికారు అనుకోండి, కొండంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు చూడండి అయ్యగారు మొహం ఎట్టుంది, కొద్దిగా కళ తక్కువగా ఉంది. ఎందుకంటే ఇంత మందిరం వేసాం, దీన్ని ఎవరు చూస్తారు అని. ఈ కూటం తర్వాత ఎవరైనా ఒక 4 నిలబడి మేము దీని బాధ్యత చూసుకుంటామండి, మీరు ప్రశాంతంగా ఉండండి అన్నారు అనుకోండి, 1000 క్యాండిల్ లైట్ లాగా మొఖం వెలిగిపోద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవ సేవకులకి ఎవరైనా సహకారులుగా ఉండి పరిచర్య చేసేవాళ్ళుగా ఉండి మందిరం బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏమైనా బాధపడతారా? ఏం బాధపడరు, సంతోషపడతారు. ఆ రోజు ఆ సేవకుడు కూడా ఆ అమ్మాయి, ఆ అన్న అనేటువంటి ఆవిడ వచ్చి ఆ మాటలు చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యపోయి ఓకే నాన్న అని ఆ మందిరంలోనే ఉండటానికి అవకాశం కల్పించారు. ఎంతకాలం ఉందో తెలుసా? ఆమె వయసు 84 సంవత్సరాల వయసు వచ్చిందాక దేవుని మందిరములోనే ఉండి, ఆ మందిరానికి ఎంతమంది వస్తారు?
ఆ మందిరంలో ఎంతమంది బలులు అర్పిస్తుంటారు, ఎంతమంది ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళందరినీ చూస్తూ భగవంతుడా వీళ్ళందరూ ఈ దేవాలయానికి వచ్చి నిన్ను వేడుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలు ఫలింపు చేయండి, వాళ్ళకి మేలు చేయండి అంటూ మనసులో వాళ్ళని దీవించటం మొదలుపెట్టింది. అందుకనే ఆ దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఒక ప్రవక్తలాగా దీవించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు. 1, దేవుని మందిరానికి వస్తే స్వస్థత కలుగుతుంది. దేవుని మందిరానికి వచ్చి నాటబడితే అభివృద్ధి కలుగుతుంది. 3వది, దేవుని మందిరానికి వచ్చి ఏదో వచ్చి అంతను బైబిల్ ఎత్తుకొని పోయేవాళ్ళం కాకుండా కొంతమంది వస్తారులేండి, రావటమే ఆలస్యంగా వస్తారు, పోయేటప్పుడు అందరికంటే ముందు పోవటానికి ట్రై చేస్తుంటారు. ఒక మందిరానికి ఇట్లాగే నన్ను పిలిచారు. నేను వెళితే ఒక ఆవిడ చివర కూర్చొని ఉంది. ఆవిడ ఉన్నట్టు మనశ్శాంతిగా లేదు, కుర్చీలో కూర్చుంది, నెమ్మదిగా లేదు, ఏదో కసుబుసులాడుతూ ఉంది. నేను పాస్టర్ గారిని అడిగాను, ఎవరండి అందరూ ప్రశాంతంగా ఉన్నారు కానీ ఆమె ఏందో తెగ కసుబుసులాడుతుంది ఏంటంటే, వచ్చి మందిరానికి కూర్చుంది కానీ నెమ్మది లేదు ఆవిడకి. అంటే మీకు తెలియదులేండి పాస్టర్ గారు అన్నాడు. ఏందనంటే తర్వాత అడిగితే చెప్పారు ఏంటంటే, ఆమె సరిగ్గా అదే ప్లేస్లో కూర్చుంటుందంట. ప్రతి ఆదివారం ఆమె కూర్చునే దగ్గర కొత్త సాప వేయాలంట వేసేవాళ్ళు. కానీ ఒక 4 వారాల నుంచి ఆమె కూర్చునే దగ్గర చినిగిపోయి సాపేస్తున్నారంట. నా దగ్గర చినిగిపోయిన సాపేస్తున్నారు, ఎవడు ఈ సాపలు వేసేవాళ్ళు అని వాళ్ళ మీద కడుపు మంటతో రగిలిపోతుంది. మరి ఏం చెప్పారు ఆమెకి అని అంటే, అమ్మా ఆ చేపలు వేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వేస్తున్నారు తల్లి, నువ్వు వస్తున్నావని నీ కోసం ఎందుకు వేస్తారు, చినిగిపోయింది కదా అని చివరిలో వేసి ఉంటారు, నువ్వేమో ఆ చివరే కూర్చుంటుంటే ముందుకొచ్చన్నా కూర్చోవచ్చు కదా, కుదరదు, ఆఖరిలో ముందు వచ్చింది కానీ ఆఖరిలో కూర్చోంటుంది. నా సీట్లో కొత్త సాప ఉండాల్సింది. అదే సరే నువ్వు కొత్త సాప తెచ్చుకోవచ్చుగా, అది కుదరదు, నువ్వు వేయాల్సిందే. ఒక దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎట్టేటోళ్ళు కూడా ఉంటారంటే కొంతమంది, సాప వేసేవాడు కొత్త సాప వేయాల్సిందే, నువ్వు చివరి కూర్చోవాల్సిందే, అందరికంటే లేటుగా రావాల్సిందే, అందరికంటే ముందు పోవాల్సిందే. అన్నమ్మ అట్టాటిది కాదు. అన్నమ్మ అనుకుంది ఈ గొడవలన్నీ వద్దురా బాబు, ఈ మందిరంలో అన్ని పరిచర్యలు నేను చేసుకుంటూ ఉండాలా, అప్పుడే నాకు నిజమైన ఆనంద జీవితం కలుగుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ప్రియ స్నేహితులారా, 4వదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరానికి మనము ఒట్టి చేతులతో రాకుండా గట్టి చేతులతో రావాలట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో చూచినప్పుడు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, నీ రాబడి అంతటిలో కూడా 10వ భాగమును నా మందిరములోనికి, నా మందిరములో ఉండే నిధిలోనికి తీసుకొని రండి. అప్పుడేమవుతుందో తెలుసా? అప్పుడు మిమ్ములను అణచి కుదించి అంచులు దిగజారునట్లుగా మీ కొట్లు నింపబడి, మీ కొట్లు సమృద్ధితో నింపబడతాయి. దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరములో ఏది ఇవ్వాలో అది తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధిలోకి నడిపిస్తాడు, మన కొట్లు నింపుతాడు, మన ధాన్యాన్ని నింపుతాడు, మన అవసరతలను తీరుస్తాడు, మనకు సమృద్ధిని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం, అది పాస్టర్ గారి వాగ్దానం కాదు, దేవుని వాగ్దానం. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు నేర్పించాడు, బాబు దేవుడు మీకు ఇచ్చిన వాటన్నిటిలో 10వ భాగం మాత్రం నా దగ్గరికి తీసుకొని రండి. నాకు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఒక విత్తనము లాంటిది, దాన్ని మళ్ళా మీకే ఇస్తా, నేను ఇచ్చేటప్పుడు 100 అంతలు కల్పిస్తా. ఎంత గొప్ప దేవుడు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము ఇచ్చేదానికి మరలా తిరిగి 10 అంతలు కలిపి 100 అంతలుగా దేవుడు మనకి ఇస్తాడట. అంటే ఉదాహరణకి 100 రూపాయల్లో ప్రభు మనకి ఇచ్చాడు అనుకోండి, ఒక 10 రూపాయలు దేవునికి ఇచ్చామనుకోండి, దేవుడు మళ్ళా తిరిగి ఇచ్చేటప్పుడు 10 రూపాయలకి ఎంత ఇస్తాడంట? 100 రూపాయలు ఇచ్చేస్తాడు మనకి. అంటే ఉదాహరణకి చూడండి, రైతులు కానీ పనోళ్ళు ఉన్నారనుకోండి, ఒక పొలములో విత్తనాలు నాటాము, పంట వచ్చింది, వచ్చిన పంట అంతా తినేస్తారా, ఒక బస్తా విత్తనాలకు పెట్టుకుంటారా చెప్పండి?
ఓ బస్తా విత్తనాల కోసం పెట్టుకుంటారు కదా. ఎందుకు? ఈ బస్తా నాటితే 50 బస్తాలు వస్తుంది కదా. మనం ఏం చేసామంటే ఈ ఉన్న బస్తా కూడా తినేసాం, విత్తనాలు వేసుకోవటానికే లేవు. వాళ్ళ దగ్గరికి పోతాం, వీళ్ళ దగ్గరికి పోతాం, బాబు మాకు విత్తనాలు ఇవ్వండి అంటాం. విత్తనం లేకపోయేసరికి మన పొలం ఎండిపోద్ది, రాబడి అంతా పోతుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 10వ భాగము నాకు ఇచ్చేయండి, అది నేను మళ్ళా మీకు ఇస్తూ ఉంటా, మీకోసం సహాయపడుతూ ఉంటా. ఒక ఆయన అన్నాడు, ఏమండి పొలము నాది, ప్రయాస నాది, సేద్యం నేను చేశాను, పంట నేను వేసుకున్నాను, దానికి ఎరువులు వేసుకున్నాను, పంట కోసుకున్నాను, ఇంటికి తెచ్చుకున్న దాకా నేనే ప్రయాసపడ్డాను, కూలంతా నేనే పెట్టుకున్నాను, ఇన్ని పనులు నేను చేస్తే దేవుడికి నేను ఎందుకు ఇవ్వాలా అన్నాడు. నిజమే కదా, ఈ రీజన్ భలే ఉందా? మరి అన్నీ మనమే చేసుకుంటే దేవుడికి మనం ఎందుకు ఇవ్వాలా అంటే ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నిజమే, నువ్వు చేయాల్సిందంతా నువ్వు చేసావు, నీ పొలంలో దేవుడు కూడా పని చేశాడంటే అన్నాడు. ఎలా పని చేశాడు? నువ్వు అన్ని పనులు చేసావు, కానీ నీ యొక్క పొలాలన్నీ సరిగ్గా పండి పెరిగి ఏపుగా పెరగటానికి వర్షాన్ని ఎవరిచ్చారు? మీరు ఎంత మంచోళ్ళండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వర్షం మనం ఇచ్చావా? ఎరువు నేను వేయొచ్చు, చెట్లు నేను వేయొచ్చు, సేద్యం నేను చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, అన్ని నేను చేయొచ్చు, కానీ వర్షాన్ని ఇచ్చానా? అది దేవుడిచ్చాడు. అలాగే నీ పంట వేపుగా పెరిగి డి విటమిన్ వచ్చి మంచి పంట రాబడి దిగుబడి అవటానికి సూర్యరశ్మిని ఎవరిచ్చారు? అది దేవుడు. అబ్బా ఎంత మంచోళ్ళండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు నీతో పాటు దేవుడు పని చేశాడా లేదా చెప్పండి? నీ పొలానికి పెట్టుబడి పెట్టాడా లేదా? నీకు సహాయపడ్డాడా లేదా? కాబట్టి నీ భాగం నువ్వు తీసుకోవాలి, దేవుడి భాగం దేవుడికే ఇవ్వాలా? మరి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తున్నామా లేదా? తర్వాత ఆయన ఇద్దాం. ఆమేన్. సో ఖచ్చితంగా దేవుడు మనతో మన పనిని ఆశీర్వదిస్తున్నాడు, మన చేతి పనిని దీవిస్తున్నాడు, మన చేతి పనిని స్థిరపరుస్తున్నాడు, మన పనిలో ఆయన తోడుగా ఉంటున్నాడు, ఆయన మనం వెనువెంట ఉంటున్నాడు గనక, ఆయన కూడా మనతో కలిసి పనిచేస్తున్నాడు గనక దేవుని భాగం దేవుడు అడుగుతున్నాడు. 10వ భాగం నాకు ఇచ్చేసి చాలు చాలు. ఆయన అంటే ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఏం చేసుకోడు. మనం అందరం 10వ భాగం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామనుకో, దేవుని మందిరంలో ఇచ్చామనుకో, దేవుని సేవకులు దాన్ని ఆపరేట్ చేస్తారు. దాంతో ఇక్కడ కావలసినటువంటి వనరులన్నీ సమకూరుస్తూ ఉంటాడు. దేవుడు పని జరగటానికి వచ్చిన భక్తులందరికీ ఏదన్నా పండో పలహారమో భోజనమో ఏదో పెట్టడానికి ఆ డబ్బునే వాడుతూ ఉంటారు. అది దేవుడు డబ్బు కదా. దేవుని డబ్బుని దేవుని పని కొరకు, దేవుని పని అభివృద్ధి కొరకు ఎన్ని లక్షలు కోట్లు కావాల్సి వస్తూ ఉంటది. అదంతా మనం అవసరం లేదు. ₹1 మనం ఇవ్వద్దు, ₹1,00,000 మనకి ఇవ్వద్దు. దేవుడు మనకిచ్చిన దాంట్లో 10వ భాగం దేవుని సొమ్ము గనక అది దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తుంటాడు, దేవుని పని అభివృద్ధి అవుతుంటది. దేవుని పని అభివృద్ధి అయ్యకొంది మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మందిరానికి తీసుకొని రండి. 4 విషయాలు చెప్పుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పేసి ముగిచ్చేస్తాను, నా టైం ఇంకా 10 నిమిషాలు ఉంది. చివరి మాట, అసలు దేవుడి మందిరమే కట్టిస్తే, దేవుడి మందిరం మనమే కట్టించామనుకోండి, అయ్యగారితో కూడా ఏం పని లేదు, మనమందరం తల ఒక చెయ్యి వేసుకొని మనమే దేవుడి మందిరం కట్టిద్దాం. కడదాం వద్దా? అందరూ నోటి మీద వేలేసుకున్నాడు. ఇందాకటి అన్ని బాగానే ఉండేవి, కానీ ఇదేదో చాలా కఠినంగా ఉందిరా బాబా, ఇట్టట ఆయన తెచ్చాడేంది మా పాస్టర్ గారు, ఏనాడు ఇట్టటి మాట చెప్పలేదు. నేను కడతాను అన్నాడు, కానీ మీరు కట్టండి అనే వచ్చాడు. ఈయన ఎవరో తెల్లంగా సొక్క వేసుకొని అనుకుంటున్నారు కదా. మీరు కట్టొద్దు, కానీ ఒక ఆయన కట్టాడు. ఆ కట్టిన ఆయన ఏం మేలు పొందాడో చూస్తే దేవుని వాక్యంలో చూడండి. లోకాసు సువార్త 7:4-5 వచనాల్లో ఓ రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. ఆ శతాధిపతి తన పనోళ్ళను పంపించాడు. అరే నాయనా, మా ఇంట్లో ఒకడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నా సేవకుల్లో ఒకడు, ఆ సేవకుల్లో ఒకడు బాధపడుతున్నాడు, ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను మా ఇంటికి ఆహ్వానిస్తున్నానని చెప్పండి అని కొంతమంది మనుషులను పంపించాడు. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే శిష్యులను కలుసుకున్నారు. అయ్యా శిష్యులారా, యేసయ్య దగ్గర కలుసుకునేంత ధైర్యం మాకు లేదు, మా వారు మా యజమాని కూడా
అలాగే చెప్పాడు, శిష్యులతో కలవమన్నాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా శతాధిపతి ఆ ఇంట్లో సేవకుడు ఉన్నాడు, ఆయన బాగలేడు, మీరు గనక ఒక్కసారి వస్తే లేదా ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని అడుగుతున్నాడు అని రికమెండేషన్ శిష్యుల ద్వారా రికమెండేషన్ చేస్తే శిష్యులందరూ కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళారు. అయ్యా మనము ఈరోజు ఒక ఇంటికి వెళ్ళాలి, లేదా మీరు ఒక మాట సెలవు ఇవ్వాలి, ఎందుకంటే ఒక శతాధిపతి ఉన్నాడు, ఆ శతాధిపతి ఇంట్లో ఆయన సేవకుల్లో ఒకడికి బాగలేదట, వాడు బాగుపడాలంటే మీరు ఒక మాట సెలవిస్తే చాలని విశ్వాసంతో పంపించాడండి అని చెప్పాడు. చెప్పి ఆ మాట చెప్పి వాళ్ళు ఏమన్నారు తెలుసా? అతడు ఆ శతాధిపతి నీ వలన మేలు పొందడానికి యోగ్యమైన వాడు, నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యమైన వాడు. ఎవరతను? శతాధిపతి. ఏమిటతని యోగ్యత? వాళ్ళు చెబుతున్నారు, మన యూదులను ప్రేమించి వాళ్ళ గ్రామంలో ఆ శతాధిపతి గారు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక సమాజ మందిరాన్ని నిర్మాణం చేపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడే ఒక్కడే సమాజ మందిరం మొత్తాన్ని అతనే కట్టించాడండి. అందువలన నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యమైన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా ఎవరైతే దేవుని మందిర నిర్మాణములో పాలి భాగస్థులుగా ఉంటారో, దేవుని మందిరం యొక్క కట్టుబడిలో నా వంతు ఉంటుంది అని ఎవరైతే ఒక మందిరం కట్టబట్టానికి సహాయపడతారో వారికి దేవుడు మేలు చేయటానికి నువ్వు యోగ్యత సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్ర. నేను దేవుడికి ఏం చేయకుండా, దేవుడా దేవుడా నేను 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను, నాకేమన్నా ఇచ్చావా అని అంటుంటే, అసలు యోగ్యత ఏడ సంపాదించుకున్నావు? నువ్వు యోగ్యత ఏం సంపాదించుకున్నావు? దేవుని మందిరానికి వచ్చో బాగానే ఉంది, దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకున్నావా, దేవుని మందిరంలో పని కోసం ఏమైనా చేస్తున్నావా, సహకారం ఏమైనా చేస్తున్నావా, పాస్టర్ గారులతో ఏమైనా ఏకీభవిస్తున్నావా, వాళ్ళ దర్శనంతో ఏమైనా ఏకీభవిస్తున్నావా, వాళ్ళ ఆలోచనతో కలిసిపోతున్నావా, వాళ్ళతో కలిసి దేవుని ఆరాధిస్తున్నావా? అదేమి లేకుండా నేనేదో వచ్చాను, నా దేవుడు ఏందో కనికరించలేదు, 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, దేవుడే మేలు చేయలేదు, యోగ్యత సంపాదించుకోలేదు కదా. ఆ శతాధిపతి యూదులందరి కోసం ఒక సమాజ మందిరాన్ని నిర్మాణం చేయటం వలన శిష్యులు ఏమన్నారు తెలుసా? అతడు యోగ్యుడండి. ఎందుకు యోగ్యుడంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి పెట్టాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి నీ వంతు సహాయం అందించగలిగితే నీలో యోగ్యత వస్తుంది. దేవుడి సహాయము, దేవుని మేలు, దేవుని ఆశీర్వాదం, దేవుని కృపను పొందటానికి యోగ్యత నీకు కలుగుతుంది. ఈ రాత్రి 5 విషయాలు చెప్పాం. మళ్ళొకసారి చెప్పండి. దేవుని మందిరానికి వస్తే స్వస్థత, దేవుని మందిరంలో నాటబడితే అభివృద్ధి, దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆనందం కలుగుతుంది. 4వది ఏంటి? దేవుని మందిరానికి తెస్తే, వస్తేనా తెస్తేనా? మేము వస్తాం కానీ తెస్తే కదా లేదండి అనబాకండి. దేవుని మందిరానికి వస్తే కాదు, వస్తే వచ్చావు, తెస్తే నీకు సమృద్ధి కలుగుతుంది. చివరిగా దేవుని మందిరాన్ని కట్టిస్తే, కట్టడానికి సహాయపడితే, నిర్మాణంలో నీ వంతుగా సహకారం అందిస్తే మేలు పొందుటకు యోగ్యుడవుతావు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ నిర్మాణం చేయబడటానికి దేవుడు ఒక గొప్ప తలంపుతో ఈ స్థలానికి తీసుకుని వచ్చారు. ఈ స్థలానికి వస్తుంటే రోడ్డే సరిగా కనపడలేదు. ఏందబ్బా అన్న ఇక్కడ తీసుకున్నాడు అని అనుకుంటా వస్తున్నాం. కానీ రేపొద్దున ఎంత పెద్ద హైవే ఇటు రావచ్చేమో, లేకపోతే మంచి సిమెంట్ రోడ్లు ఇటు రావచ్చేమో. ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా ఆశీర్వదించబడటానికి దేవుడు ముందుగానే తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా అనుభవంలో చెప్తున్నా, దేవుడు ఎప్పుడు కూడా తన దాసుణ్ణి ఊరు మొత్తంలో ముందు వాళ్ళని తెస్తాడు, వాళ్ళ చుట్టూ ఊరు పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం.